అటువంటి అనుభవం కలిగింది అలెగ్జాండర్కి మన భారతదేశంలో మాత్రమే. తర్వాత ఆయన వెళ్ళిపోతూ ఉండగా దారిలోనే వాళ్ళ రాజ్యానికి చేరకముందే అతనికి మలేరియా జ్వరం వచ్చిందట. జ్వరం వచ్చి దారిలోనే బాగా తీవ్ర అస్వస్థత వచ్చింది. కానీ అప్పుడు వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట గుర్తొచ్చింది అతనికి. అతను ఏమన్నాడు, ప్రపంచాన్నంతా జయించి నీ దగ్గరకు వస్తానని వాళ్ళ అమ్మకు మాట ఇచ్చాడట. కానీ అది తీరకముందే ప్రాణం పోయే టైం వచ్చింది. ఒకరోజు తీవ్రమైన అస్వస్థత వచ్చింది. ఇంకా ఎవరూ కూడా ఈ రాత్రి గడుస్తుందన్న నమ్మకం చెప్పలేదు. అప్పుడు అతను మంత్రులను, వైద్యులను అందరినీ బతిమాలాడట, ఒక్కరోజు నన్ను బ్రతికించమని. దానికి బదులుగా మొత్తం నా సామ్రాజ్యాన్ని ఇచ్చేస్తాను, నా సంపదనంతా ఇచ్చేస్తానన్నట్ట. అయినా ఎవ్వరూ ఏమి చేయలేని స్థితి. అంటే ఈరోజు మనము ఎంత వృధాగా జీవితాన్ని గడుపుతున్నామో దాని విలువ మనకు అర్థం కాదు. ఒకరోజు వస్తుంది, ఒక్కరోజు కోసం మనం తప్పిస్తాం. అలెగ్జాండర్ ది గ్రేట్ అనిపించుకున్నాడు. ఆయన రియలైజ్ అయ్యి ఏం చెప్పాడు, తన శవపేటికలో చేతులు బయటికి పెట్టి, ఖాళీ చేతులు బయటికి పెట్టి నా శవయాత్ర తీసుకెళ్లాలని చెప్పాడు. ఎందుకంటే ఇంత ప్రపంచాన్ని జయించిన వాడు కూడా చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళలేడు. చివరికి తన దేహమే తీసుకెళ్ళలేడు, చిల్లి గవ్వ తర్వాత సంగతి. నేను అనుకుంటున్న దేహాన్ని కూడా తీసుకెళ్ళలేడు.